హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేశ్వరి. వెల్కమ్ టు మై ఛానల్ మహిశ్రీ స్కూల్. సో ఈ వీడియోలో రియల్ నంబర్స్ 10th క్లాస్ చాప్టర్ 1 రియల్ నంబర్స్లో ఎక్సర్సైజ్ 1.1 చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ఎక్స్ప్రెస్ ఈచ్ నంబర్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటున్నారు. మనకిచ్చిన క్వశ్చన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రిప్రజెంట్ చేయమని చెప్తున్నారు. ఎలా? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసేద్దామా? ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 140. ఈ 140ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎక్స్ప్రెస్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ మీకు తెలుసు కదా, ఎలా చేస్తాం? 140 డివిజన్ మెథడ్ మనకు తెలుసు కదా. ఏ టేబుల్లో తీసుకుందాం? 2 టేబుల్లో పోతుంది కదా. సో 2 జర్ ఎంత? 2 7 జర్ 14, 2 0 జర్ 0, సో 70. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లో పోతుంది కదా. 2 టేబుల్లోనే తీసుకోవచ్చు, లేదంటే 7 టేబుల్ తీసుకోవచ్చు. 7 అయితే మనకి ఈజీగా ఉంటుంది. సో 7 ఎంత? 7 10 జర్. ఓకే, నెక్స్ట్ 7 10 జర్ 70. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లో పోతుంది కదా, 10 ఉంటుంది కదా. 2 10 జర్ 2 5 జర్ 10 మనకి. సో 5 వచ్చేసాయి ఇక్కడ మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఈ 140 అనేది ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 7 ఇంటూ 2 ఇంటూ 5గా రాయొచ్చు. ఇదే మనకి అడుగుతున్నారు క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి, తర్వాత ప్రాబ్లం చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 156 చూసేద్దాం. ఏం అడుగుతున్నారు? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు దీనికి ఫైండ్ అవుట్ చేసేద్దామా ప్రోడక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని. 156 ఏ టేబుల్లో తీసుకుందాం? 3 టేబుల్. ఫస్ట్ లీస్ట్ నుంచి చూసుకుందాం. సో 3 టేబుల్లో పోతుంది కదా. ఎంత? 3 5 జర్ 15. నెక్స్ట్ 3 6 అంటే 2 జర్ ఎంత? 3 2 జర్ 6, సో 52. నెక్స్ట్ ఏ టేబుల్లో పోతుంది 52? 2 టేబుల్ చూద్దాం. 2 టేబుల్లో 2 2 జర్ 4. ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా, 12 ఉంటుంది. 12 ఎంత వస్తుంది? 2 6 జర్ 12. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లో పోతుంది కదా, 2 1 జర్ 2, 2 3 జర్ 6. ఇక్కడ 13 వచ్చేసి మనకి ప్రైమ్ నెంబర్. సో ఇక్కడికి ఆగిపోతుంది మన ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్? 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. దీన్ని ఎలా అన్నా రాసుకోవచ్చు. 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3గా రాసుకోవచ్చు. సో అటు ఇటు మార్చి రాసుకోవచ్చు అనమాట మనం చేసేదాన్ని బట్టి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. థర్డ్ వన్ ఏమి ఇచ్చారు మనకి? 3825 ఇచ్చారు. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో చూసేద్దామా? ఎలా? ఎంత ఇచ్చారు? 3825ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 5 టేబుల్లో పోతుంది కదమ్మా మనకి. సో 5 టేబుల్ చూద్దాం. 5 7 జర్ 35. ఇక్కడ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. సో 32. 5 6 జర్ 32 ఉంటుంది. ఇక్కడ మళ్ళీ 2 క్యారీ ఫార్వర్డ్ అయితే 25. ఎంత? 5 5 జర్ 25. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ 5 టేబుల్లోనే చూద్దాం. ఎంత? 76. 5 1 జర్ 5. ఎంత ఉంటుంది? ఇక్కడ 2 ఉంటుంది. 26. సో 25 కదా మనకి లీస్ట్ తక్కువ నెంబర్ ఉండేది. 5 5 జర్ 25. ఇంకా ఇక్కడ 1 ఉంటుంది. ఈ 1 ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయితే 15 అవుతుంది కదా. సో ఎంత? 5 టేబుల్లో 15. 5 3 జర్ 15. నెక్స్ట్ దీన్ని 3 టేబుల్లో చూద్దాం. 3 టేబుల్లో చూస్తే 3 5 జర్ 3 1 జర్. మళ్ళీ 3 టేబుల్ చూద్దామా? 3 1 జర్ 3, 21 అంటే 17. ఇవన్నీ మనకి ప్రైమ్ నెంబర్సే కదమ్మా. ఎంత? 17. ఎంత వస్తుంది? 3825కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే 5 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 17 ఆర్ లీస్ట్ నుంచి రాసుకోవచ్చు కదా మనకి కన్ఫ్యూజింగ్గా ఉంటే. 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 17 ఎలా అన్నా రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు? 5005 ఇచ్చారు మనకి. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. ఫ్యాక్టరైజేషన్ తీసుకుందామా? 5005కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం సేమ్ ప్రాసెస్. ఎంత? 5 టేబుల్లో చూద్దాం. 5 1 జర్ 5 0 జర్ 5 0 జర్ 5 1 జర్. ఓకేనా? నెక్స్ట్ 7 టేబుల్లో చూద్దామా? 7 టేబుల్లో పోతుంది కదా. 7 1 జర్ 7, 3 ఉంటుంది. ఇక్కడ 30 అవుతుంది. క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా. ఇక్కడ చిన్నగా రాసుకోండి. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఎంత క్యారీ ఫార్వర్డ్ అవుతుందని పెన్సిల్తో రాసుకుంటే నెక్స్ట్ ఎలా అనేది మీకు అర్థమవుతుంది ఏం చేయాలి అనేది. నెక్స్ట్ 7 4 జర్ 28. ఇంకా 2 ఉంటుంది కదా. 21 ఉంటుంది ఇక్కడ. 21 అంటే 7 3s 21, సో 143. ఇంకా దీన్ని ఏ టేబుల్లో చూడొచ్చు? 11 టేబుల్. 11 టేబుల్లో చూస్తే 11 1 జర్ 11, 33 ఉంటుంది. సో 11 3 జర్ 33. అంతేనా? అన్ని ప్రైమ్ నెంబర్సే కదా మనకు వచ్చాయి. సో
5005 అనేది ఎలా వచ్చింది? 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13. ఓకేనమ్మా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇందులో మనకి ఎంత ఇచ్చారు నంబరు? 7429. దీనికి కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? 7429 ఎలా చేస్తున్నాం? సేమ్ 7429ని డివిజన్ మెథడ్లో తీసుకుంటే ఏ టేబుల్ తీసుకోవచ్చు? నేను మోస్ట్లీ అన్ని టేబుల్స్ చెక్ చేశాను, సో పోవట్లేదు. లాస్ట్కి అన్నీ చెక్ చేయగా చూస్తే 17 టేబుల్లో మనకి ఇది డివిజిబుల్ అవుతుంది ఈ నంబర్ అనేది. ఓకేనా? 17 టేబుల్లో చెక్ చేస్తే 7 4s. మీకు ఇక్కడ కావాలంటే పక్కన మల్టిప్లికేషన్ 17 టేబుల్ వేసుకొని చూడండి, మీకు ఈజీ అయిపోతుంది. అప్పుడు ఇది ఏ నెంబర్తో చేస్తే మనకి నంబర్స్ వస్తున్నాయి అనేది మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ దీన్ని మళ్ళీ 19 టేబుల్తో చేస్తున్నాను. 19 2s అండ్ 19 3s. సో ఇవన్నీ మనకి ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి. ప్రైమ్ నెంబర్స్ ఏవి? 17 ఇంటూ 19 ఇంటూ 23. సో అర్థమైంది కదమ్మా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనేది. ఇక్కడ చూడండి, మీరు 17 టేబుల్లో తీసుకున్నప్పుడు ఇక్కడ పక్కన మనం 17 టేబుల్ వేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఎలా దేని నుంచి ఎంత ఎలా చేస్తున్నాము అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద LCM and HCF of the following integers and verify that LCM into HCF is equals to product of two numbers. ఓకేమా, క్వశ్చన్ అర్థమైంది కదా? ఏమంటున్నారు? LCM HCF ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. తర్వాత ఈ కండిషన్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను. సో ఈ కండిషన్ వెరిఫై చేయమని చెప్తున్నారు, అంటే సాటిస్ఫై అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? LCM HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? 26 and 91. ఈ 26కి 91కి LCM ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ముందు మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఎలా? 26 ఎన్ని 2 టేబుల్లో పోతుంది కదా, 2 1s 2 3s. సో 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ 13 ప్రైమ్ నెంబర్ వేసుకుందామా. 26 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 13. నెక్స్ట్ 91కి ఫైండ్ అవుట్ చేద్దాం. 91 ఏ టేబుల్లో పోతుంది? 7 టేబుల్. 7 టేబుల్లో చూద్దామా. 7 1s 7, ఇంకా 2 ఉంటుంది కదా, ఇక్కడ 2 క్యారీ ఫార్వర్డ్ అయితే 21. సో ఇది ఎంత వస్తుంది? 21. 7 3s 21. ఇక్కడ కూడా వచ్చేసింది చూడండి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనకి. సో 91కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 7 ఇంటూ 13. ఓకేనమ్మా. ఇప్పుడు చూడండి LCM HCF రెండు ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ HCF చూద్దాం. HCF అంటే ఏంటి? కామన్ ఫ్యాక్టర్ కదా. నేను మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి. కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఈ రెండు నెంబర్స్లో మనకి ఏదైతే కామన్ ఫ్యాక్టర్ కనిపిస్తుందో అది HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అనమాట. సో HCF ఎంత? 13. నెక్స్ట్ LCM చూడండి. LCM ఎంత? ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, అంటే అన్నిటినీ మనం మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ ఇక్కడ 2 13s ఉన్నాయి కాబట్టి 2 13s ఉన్నాయి కాబట్టి ఓన్లీ 1 తీసుకుంటాం. 7 ఇంటూ 13. దీని మల్టిప్లికేషన్ ఎంత వస్తుంది మనకి? 2 7s 14. 14 ఇంటూ 13 చేయండి, 182. మన ఇక్కడ ఆల్రెడీ మనకి మల్టిప్లికేషన్స్ వస్తే ఇవి చేయడం ఈజీ అని చెప్పాను కదా మీకు. సో నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏమంటున్నారు? వెరిఫై చేయమంటున్నారు. LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. ఇది చూడండి, LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్స్ టు ఈ 26 and 91 A, B అనుకోవచ్చు కదా, దాన్ని ఏమని రాయొచ్చు? A ఇంటూ B అని రాసుకోవచ్చు. ఓకేనా. LCM ఎంత వచ్చింది మనకి? ఏ వాల్యూ ఎంత? ఎలా చేస్తాము? రెండింటిని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ LCM ఇంటూ HCF ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా? LCM ఎంత వచ్చింది? 182 ఇంటూ HCF ఎంత వచ్చింది? 13. టోటల్ మల్టిప్లికేషన్ చేసి చూడండి, మీకు ఇక్కడ చేద్దామా. 182 ఇంటూ 13 ఎంత? 3 2s 6, 3 8s 24, 3 1s 3 5. ఇక్కడ 1 2s 2, 1 8s 8, 1 1s 1. సో 6 6 5 8 ఎంత? 13 కదా. 2 2 3 6 6 ఎంత వచ్చింది? ఇక్కడ మల్టిప్లికేషన్స్ మీకు ఆల్రెడీ వచ్చు కదా, సో దాన్ని చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. 2 3 6 6. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి? A ఇంటూ B అన్నాం కదా, A ఇంటూ B కూడా చూసేద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఏంటి? A ఇది 26 ఇంటూ B ఎంత? 91. ఇది మల్టిప్లికేషన్ చేసి చూడండి, మనకి కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. 2 3 6 6. ఓకేనా. కండిషన్ సాటిస్ఫై అయింది కదమ్మా. దేర్ఫోర్
LCM into HCF is equals to product of two numbers. Product of two numbers. Condition satisfied. Verify చేసేసాం. సెకండ్ 5, 10 అండ్ 92. ఈ వీటికి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి LCM అండ్ HCF ఫైండ్ అవుట్ చేద్దాం. 5, 10కి చేద్దామా? ఎందులో పోతుంది? 5 టేబుల్లో 5 10s are 50. ఇక్కడ ఎంత 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 5 2s are 10. నెక్స్ట్ ఏ టేబుల్ పోతుంది? 2 టేబుల్ తీసుకుందామా? 2 5s are 10, 2 1s are 2. నెక్స్ట్ 3 టేబుల్లో పోతుంది చూడండి. 3 1s are 3, 3 7s are వచ్చాయా ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, 5 10కి ఎంత? 5 into 2 into 3 into 17. నెక్స్ట్ 92కి ఫైండ్ అవుట్ చేద్దాం. 92కి 2 టేబుల్ చూద్దామా? 2 4s are 8, 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అంటే ఇక్కడ 12. సో ఎంత వస్తుంది? 2 6s are 12. మళ్ళీ 2 టేబుల్ చూద్దాం. 2 2s are 4, 2 3s are 6, 23 ప్రైమ్ నెంబర్. సో 2 into 2 into 23. ఇప్పుడు ఏం చేయాలి? HCF అండ్ LCM ఫైండ్ అవుట్ చేయాలి. HCF అంటే ఏంటి చెప్పాను కదా మీకు ఆల్రెడీ, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని. సో ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి మనకి 2, HCF 2 అవుతుంది. నెక్స్ట్ LCM ప్రోడక్ట్ ఆఫ్ అంటే మొత్తం మల్టిప్లికేషన్ చేసుకోవాలి మనం. ఎలా? 5 into 3 into 17 into 2 into 23 into దీన్ని ఒకటే 2గా వేసుకుంటాం. ఒకటే 2 తీసుకుంటాం చెప్పాను కదా. సో దీన్ని మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే మనకి 3 2 4 6 0. నేను ఆల్రెడీ చేశాను, మీరు కూడా ట్రై చేయండి మల్టిప్లికేషన్. ఓకేనా, మా ఈజీ అవుతుంది. సో దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏం చెప్తున్నాం? HCF LCM into HCF వెరిఫై చేయాలి కదా. is equals to A into B, product of two numbers. LCM చూసేద్దామా? ఫస్ట్ LCM అంటే HCF చేస్తాము. నెక్స్ట్ ఎంత? LCM ఎంత? 3 2 4 6 0 ఇంటూ HCF ఎంత? 2 ఈజ్ ఈక్వల్స్ టు మల్టిప్లికేషన్ చేసేయండి. ఎంత వస్తుంది? ఇక్కడ చేసి చూసేద్దాం. 2 3 2 4 6 0 ఇంటూ 2 ఎంత వస్తుంది? 2 0s are 0, 2 6s are 12, 2 4s are 8 and 1 9, 2 2s are 4, 2 3s are 6. ఓకేనా? ఎంత? 6 4 9 2 0. నెక్స్ట్ A ఇంటూ B చేద్దామా? A ఇంటూ B. A ఎంత? 5 10 ఇంటూ B ఎంత? 92. ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ చేసేద్దాం. 5 10 ఇంటూ 92, 2 0s are 0, 2 1s are and 2 5s are 10 into 9 0s are 0, 9 1s are 9, 9 5s are 45, 0 2 9 6. Wait a minute. 4. ఓకే సారీ మా, ఇక్కడ చిన్న రాంగ్ క్యాలిక్యులేషన్. ఇక్కడ 2 3 2 4 6 0 కాదు, 2 3 4 6 0. ఓకేనా? సో ఈ 2 3 4 6 0ని 2తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 4 6 9 2 0 వస్తుంది. నెక్స్ట్ దీన్ని కూడా మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 4 6 9 2 0. ఓకేనా? సో మనకి ఈక్వల్ అయిపోయింది కదా. LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ B. ఓకే, సో వెరిఫై అయిపోయింది. సో మనకి ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏం అడుగుతున్నారు? నెక్స్ట్ 336 అండ్ 54. ఈ 336కి 54కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దామా? 336 ఏ టేబుల్లో పోతుంది? 3 టేబుల్లో 3 1s are 3 1s are 3, 3 2s are 6. నెక్స్ట్ 2 టేబుల్లో చూద్దామా? 2 5s are 10 and 1 క్యారీ ఫార్వర్డ్, 2 6s are 12. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్, 2 2s are 4, 1 క్యారీ ఫార్వర్డ్, సో 2 8s are 16. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ చేద్దామా? 2 1s are 2 and 2 4s are 8. అగైన్ 2 టేబుల్, 2 7s are ప్రైమ్ నెంబర్స్ వచ్చేసాయా? చేసేద్దామా? 3 into 2 into
2 ఇంటూ ఎన్ని వచ్చాయి 4 2s 2 ఇంటూ 2 ఇంటూ 7. నెక్స్ట్ మళ్ళీ 54కి కూడా చేసేద్దాం 2 టేబుల్ 2 2s are 4 14 అంటే 2 7s are. నెక్స్ట్ 27 3 టేబుల్లో పోతుంది కదా 3 9s are 27. నెక్స్ట్ 3 3s are ఓకేనా. దీనికి ఎంత 54కి 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి ఎన్ని కామన్ ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇక్కడ చూడండి మనకి ఇప్పటివరకు ఒకటే హెచ్సిఎఫ్ వచ్చింది. ఇక్కడేమో మనకి కామన్ చాలా ఉన్నాయి 2 ఉంది 3 ఉంది. చూడండి ఒక 2 కామన్ ఉంది 2 వేసేసుకుందామా 2 ఇంటూ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకొకటి 3 కామన్ ఉంది 3 కామన్ ఉంది కదా. సో అది కూడా సో మల్టిప్లికేషన్ చేయాలి 2 కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే మల్టిప్లికేషన్ చేయాలి. ఎంత 2 3s are 6 హెచ్సిఎఫ్ 6. నెక్స్ట్ ఎల్సిఎం అన్నీ ప్రోడక్ట్ చేయడమే తెలుసు కదా మనకి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ అగైన్ ఇక్కడ ఒక 3 ఇంటూ 2. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఎంత వస్తుంది ఆన్సర్ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి 2 2s are 4 4 2s are 8. నెక్స్ట్ 3 3s are 9 9 3s are 27. ఇక్కడ ఇంకొక 2 ఉంది కదా చూడండి 8 2s are 16. ఎంత చూడండి ఎంత వస్తుందంటే మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను 3024 వచ్చింది. నెక్స్ట్ మన కండిషన్ ఏంటి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది నేను ఆల్రెడీ చేద్దామని చెప్పేసి పెట్టాను. మీరు క్యాలిక్యులేట్ చేయండి మీకు కూడా ఇది ఆన్సర్ తెలిసిపోతుంది. నెక్స్ట్ ఏ ఇంటూ బి అంటే ఇప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ మల్టిప్లికేషన్ చేసి చూద్దామా. ఎంత ఎల్సిఎం ఎంత 3024 ఇంటూ 6 మల్టిప్లికేషన్ చేయండి ఎంత వస్తుంది 3024 ఇంటూ 6 2 4s are 24 6 4s are 24 6 2s are 12 12 plus 2 14 అంతేనా. నెక్స్ట్ 6 0s are 6 ఇక్కడ ఎంత ఉంది 1. నెక్స్ట్ 6 3s are 18 ఎంత వచ్చింది 18144 వచ్చింది. నెక్స్ట్ ఏ ఇంటూ బి కూడా చూసేద్దాం సేమ్ అంతే క్యాలిక్యులేషన్స్ మనం చేస్తే ఈజీగా ఉంటాయి సమ్స్. 336 ఇంటూ 54 దీన్ని క్యాలిక్యులేట్ చేసినా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. సో కండిషన్ సాటిస్ఫై అయింది కదమ్మా. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. ఓకేనమ్మా. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి ఏం అడుగుతున్నారు. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ అప్లయింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇక్కడ మనకి 3 numbers ఇచ్చాడు. ఈ 3 numbersకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చేద్దామా. ఏం అడిగారు ఫస్ట్ 12కి 15కి 21కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 12 ఎంత 12 ఏ టేబుల్లో పోతుంది మనకి 12కి చేయండి 2 6s are 12. నెక్స్ట్ 2 3s are 6 అంతేనా. 12 ఎంత వచ్చింది 2 ఇంటూ 3 ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా. దీనికి కండిషన్ ఇంతకుముందు ఉన్న ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers దీనికి అప్లై అవ్వదు ఎందుకంటే అది 2 numbersకి మాత్రమే అప్లై అవుతుంది. సో ఇక్కడ మీకు వచ్చేసి బేసిక్ జస్ట్ ఈ 3 numbersకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ వరకు సరిపోతుంది. నెక్స్ట్ 15 ఎంత ఉంది 15 3 టేబుల్లో పోతుంది కదా 3 5s are 15 అంతే 2 numbers. సో 3 ఇంటూ 5. నెక్స్ట్ 21 కదా 21కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే 3 టేబుల్ 3 7s are 21 ఎంత 3 and 7 3 and 7. ఇక్కడ చూడండి ఇప్పుడు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఏమంటున్నాం హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. ఇక్కడ చూడండి ఒక 3 ఉంది ఇక్కడ ఒక 3 ఉంది ఇక్కడ ఒక 3 ఉంది అండ్ ఇక్కడ ఒక 3 ఉంది. సో ఈ మూడిట్లో కామన్ ఉన్నాయి 12లో 15లో 21లో కామన్ ఉన్నాయి కాబట్టి ఇది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది 3 అనేది. నెక్స్ట్ ఎల్సిఎం ఏంటి మల్టిప్లై ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కదా 2 ఇంటూ 2 ఇంటూ 3
ఈ 3 తీసుకోము. నెక్స్ట్ ఇంటూ 5 ఇంటూ 7 ఎంత వస్తుంది మనకి ఎల్సిఎం? 2 2s are 4, 4 3s are 12, 12 5s are 60, 60 7s are 420. ఓకేనమ్మా, ఇక్కడికి మనకి హెచ్ఎఫ్ ఎల్సిఎం కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ది చూసేద్దాం. సెకండ్ ఏం అడుగుతున్నారు? 17కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 17 ఆల్రెడీ 17 ప్రైమ్ నెంబరు, దానికి ఇంకా ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 17 1s. నెక్స్ట్ 23 కూడా మనకి ప్రైమ్ నెంబరే కాబట్టి ఇది ఎంత వస్తుంది? 23 1s. నెక్స్ట్ 29 కూడా ప్రైమ్ నెంబరే, 29 1s. ఇప్పుడు ఇవన్నీ 1s వచ్చాయి కదా మేడం, ఇలా ఉన్నాయి. మనకి ప్రైమ్ నెంబర్ ఈ హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని అడగచ్చు. సో చూడండి, ఇక్కడ కామన్ కదా మనకు కావాల్సింది. హెచ్సిఎఫ్ అంటే కామన్ నంబర్, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏది కామన్గా ఉంది? 1, ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది. సో ఇది 3 కలిపి మనకి ప్రైమ్ ఫ్యాక్టర్సే కదా, సో కామన్ ఫ్యాక్టరే కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు? హెచ్సిఎఫ్ 1 అవుతుంది. నెక్స్ట్ ఎల్సిఎం ఏం లేదు, సింపుల్, ఇచ్చిన వాటిని మల్టిప్లికేషన్ చేసేసుకోవడమే. 17 ఇంటూ 23 ఇంటూ 29. దీన్ని మల్టిప్లికేషన్ చేసి చూడండి, నేను ఆల్రెడీ చేశాను. 339 వస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే చూడండి, 8 9 అండ్ 25 ఈ మూడింటికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. 8 అంటే ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2గా రాయొచ్చు. నెక్స్ట్ 9 అంటే 3 ఇంటూ 3గా రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ 25 అంటే 5 ఇంటూ 5. సో ఇక్కడ చూడండి, ఏది కూడా కామన్ లేదు ఇక్కడ మనకి, అన్నీ సపరేట్గా ఉన్నాయి. బట్ ఏది కామన్ లేదంటే మనకు ఉన్నది ఏంటి? 1 కదా. ఇక్కడ 1 వేసుకోవచ్చు, ఇక్కడ 1 వేసుకోవచ్చు, ఇక్కడ 1 వేసుకోవచ్చు. వాల్యూ అనేది ఏం చేంజ్ అవ్వదు, సో కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి కామన్ ఏముంటుందని అర్థం? 1 ఉందని అర్థం. నెక్స్ట్ ఎల్సిఎం ఏంటి? అన్నిటిని మల్టిప్లికేషన్ చేయడమే. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ప్రోడక్ట్ చేస్తున్నాం. సో ఎంత వస్తుంది మల్టిప్లికేషన్ చూడండి. 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24. ఇంకా అది మల్టిప్లికేషన్ చేస్తే మనకి మొత్తం 1800 వస్తుంది. ఓకేనమ్మా, ఇక్కడికి మన థర్డ్ ప్రాబ్లం ఫినిష్ అయింది. సో నా నెక్స్ట్ వీడియోలో 4th 5th 6th 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ నేను అప్లోడ్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.